ఏ జగ్గారెడ్డి ఎప్పుడు ఏ వ్యాఖ్య చేసినా కానీ అది ఒక రకమైనటువంటి సంచలనంగానే మారేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు మీరు టీడీపీకి అంటే మీరు వాస్తవాలు మాట్లాడుతున్నారని చెప్పినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు వాళ్ళు చాలా విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా మిమ్మల్ని కలిసి ఎట్లాగో కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాట్లో అవో ఉన్నాయి కదా, జగ్గారెడ్డి గారు మా దగ్గరికి రండి అని చెప్పి అడగడానికి మీ దగ్గర రాయబారం పంపించబోతున్నారండి సార్. ఒకవేళ ఏమన్నా ఆ చూపు చూస్తారా? జగ్గారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లో 100% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ లీడరే. ఒక 1 ఇయర్ మౌనంగా కొంత ఇష్యూస్ మీద మాట్లాడాలి, పబ్లిక్ ఇష్యూస్. అంటే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు పబ్లిక్ని పట్టించుకుంటలేదు. ఆ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్, కాన్షియస్ చూసుకుంటూ. కాబట్టి నాకు ఇంకేదో రాజకీయ పార్టీల ఆలోచన తగ్గట్టు నా ఆలోచన వాళ్ళకి సహకారంగా ఉండేటట్టుగా అయితే ఉండదు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో అయితే జగ్గారెడ్డి గారి చేయికి ఆయన సాయం చేయాలంటే ఆయన చేతికి ఎముకుండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. 100 కోట్ల వరకు, ఇప్పుడు పైపడి 120 కోట్ల వరకు అప్పు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వార్డు మెంబర్లు కూడా ఫార్చునర్ కారులో తిరిగేటువంటి పరిస్థితిలో ఎందుకు జగ్గారెడ్డి గారు సాధారణమైన క్యాబ్లో తిరిగేటువంటి పరిస్థితి? అంటే నేను జనరల్గా కొంత లైఫ్ స్టైల్ మామూలు, కొంత సాధారణమైన లైఫ్కి ఇంట్రెస్ట్ పడతా. నాకు కొంత ఆర్భాటాలు, హంగామాలు నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు మొదటి నుంచి అది ఇష్టమే. ఇప్పుడు ఏ వెహికల్ వెహికల్ తిరుగుతున్నామా లేదా, అది ఇంపార్టెంట్. నేను ఇంత పెద్ద వ్యవస్థ నడిపించుకొని 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి కారు కొనుక్కో పెద్ద విశేషం కాదు. కానీ నాకు సాధారణ లైఫే ఎక్కువ ఇంట్రెస్ట్, సింపుల్గా ఉండాలని నా ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, ఇక ఎముక లేని చెయ్యి అనేది నా పుట్టుకలో వచ్చింది. అది ఏ బలం అనుకో, అదే నా బలహీనత అనుకో. అదే కొంత ఆర్థిక ఇబ్బందులను కూడా గురి చేస్తుంటుంది. సరే, ఇక వంతుల రాతల ఏది జరగాలో అది జరుగుతుంటుంది. ఏది ఏమైనా అల్టిమేటు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒకరి ముందు బలహీనుడిగా, ఒకరి ముందు తల దించుకొని ఒకరికి బానిసగా లేకపోతే ఉండే నేను అట్లా నేను ఉన్నది ఓపెన్గా మాట్లాడతా. ప్రస్తుతానికి అందులో ఈరోజు బీఆర్ఎస్ మీద, టీడీపీ మీద మాట్లాడినా నాకు ఇంట్లో ఒకరి ప్లస్ అవుతుంది, ఒకరి మైనస్గా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఉన్నది మాట్లాడినా. బీఆర్ఎస్ రాజకీయంగా కేసీఆర్ ఆలోచన ఒకసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకి అయితే ఒక అవకాశం ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్ ఇచ్చింది కదా, కేసీఆర్ ఇచ్చినట్టు ఇప్పుడు అంతా. అందుకోసమని కొంత